గాయ్స్ అందరికీ నమస్కారం. ఒరిస్సాలో గునుపూర్ మాట. ఇది గునుపూర్లో జగన్నాథ స్వామి ఆలయంకి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఆచరండి లోన్ క్రాస్ అవి వెళ్తున్నాము. ఇది రాయగడ టెంపుల్కి ఒక 2 గంటల జర్నీ, 76 కిలోమీటర్లు ఉంటుంది. రాయగడ మజ్జిగరమ్మ ఆలయంకి 76 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆలయము. కారులో వచ్చాము. గునుపూర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, కాలేజీకి వేరే వాళ్ళు తీసుకొస్తూ అక్కడ లోకల్గా టైం ఉన్నదని ఈ టైంలో ఈ టెంపుల్కి వచ్చాము. ఈ స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చాము వైజాగ్ నుండి. ఇప్పుడు మేము వస్తేప్పుడు ఆలయం క్లోజ్ చేసి ఉన్నది. ఎందుకంటే మేము వస్తేప్పుడు మధ్యాహ్నం 2 o'clock అయింది. ఇంకా తీయలేదు ఆలయము. ఇది నేము ఆలయం పేరు మాట. అంతా ఒరియాలో ఉంది. ఇది మెయిన్ గేటు ఆలయంకి. ఈ పక్కనే సింగిల్ గేట్ ఉంది, అందులో లోనికి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ గేట్. యాక్చువల్గా జగన్నాథ స్వామి ఆలయంకి వెళ్ళే రూట్లో గేటు తీసుకొని ఇలాగ స్ట్రైట్గా చూస్తే మెయిన్ గుడి అది. ఈ రూట్లో ఇది ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము. ఇది స్వామివారి ఆలయము. ఇంకా గుడి తాళం తీయలేదు. అందువల్ల స్వామివారి బయట నుండి దండం పెట్టి స్టార్ట్ అయ్యాము. పక్కనే స్వామివారు ఆలయం మాట. ఇది ఈ ఆలయం చాలా అద్భుతమైనది. ఎందుకంటే గునుపూరులో చాలా పెద్ద ఆలయము ఏది ఉన్నది అంటే జగన్నాథ స్వామి ఆలయము. జగన్నాథ స్వామి ఆలయము చాలా పేరు ఉన్నది. ఎందుకంటే ఆలయం చుట్టూ దేవాలయాలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇదొక ఆలయము. ఆలయం పేరు తెలియదు, ఎందుకంటే అక్కడ ఒరియాలో రాసి ఉన్నాయి పేర్లు, అందువల్ల మనకి తెలియలేదు. ఇది జగన్నాథ స్వామి ఆలయం. చాలా చాలా పెద్ద ఆలయం. చూడ్డానికి ఇలా ఉంది, కానీ రియల్గా చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే ఆలయం చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఆలయం క్లోజ్ చేసి ఉన్నది. ఆలయం శిల్పాలు చెక్కడం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఉన్న గేటు. ఇలాగా స్వామివారు ఆలయం చుట్టూ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఎందుకంటే ఈ టెంపుల్ చూడాలంటే గునుపూరు వెళ్ళాలి. ఇది గునుపూరు నుండి ఒరిస్సా మన ఇచ్చాపురం వెళ్ళే రూట్లో ఈ ఆలయం ఉంటుంది. గునుపూరు నుండి 2 కిలోమీటర్ దూరంలో ఇచ్చాపురం వెళ్ళే రూట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ గుడి చాలా పెద్ద ఆలయము. గునుపూరు చాలా పెద్ద సిటీ అయినా ఇక్కడ ఈ టెంపుల్ చాలా వరకు అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చాలామంది భక్తులు ఈవినింగ్ 6 o'clock నుండి వస్తారు అన్నారు. ఇక్కడ ఆలయం చుట్టూ జగన్నాథ స్వామి ఆలయం చుట్టూ పెయింట్లు స్వామివారి పెయింట్లతోనే, స్వామివారి విగ్రహం పెయింట్లతోనే వేశారు బొమ్మలు. ఇది స్వామివారి పక్కన అమ్మవారి ఆలయం అన్నమాట. ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో చాలా వరకు పెద్ద ఆలయం. ఇక్కడ గునుపూరు ఊర్లో బస్ స్టాప్ నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇది ఒక బావి. ఈ బావిలో 2 చేపలు ఉన్నాయి. ఒక చేప మనకి కనబడుతుంది, కొట్టుకుంటూ ముందుకు మూవ్ అవుతుంది. ఇది పెద్ద చేప ఒకటి మనకి కనబడ్డది. ఇక్కడ చాలా పురాతనమైన నుయ్య ఉండేదంట. ఇప్పుడు ఆ నుయ్య పైన ఈ విధంగా కట్టారు. ఇదంతా ఆలయం చాలా అద్భుతం. చాలా, ఎందుకంటే ఇంత చెక్కడం చాలా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ కెమెరాతో తీసుకుంటూ ఆలయాన్ని కవర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది భక్తులు ఈవినింగ్ టైంలోనే వస్తారు అన్నారు. అక్కడ చాలామంది
ఒరిస్సా వాళ్ళు చాలామంది ఈవినింగ్ టైం ఆలయానికి వస్తారంట. ఎందుకంటే మన ఆంధ్రాలో ఎర్లీ మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు కూడా దర్శనంకి వెళ్తారు. కానీ అక్కడ టైమింగ్స్ వేరు. ఈ లోనికి మెయిన్ ఆలయం లోనికి ఎంటర్ అయ్యే ముందు ఈ విధంగా విగ్రహాలు ఉన్నాయి. చాలా పురాతనమైన ఆలయము. చాలా అదృష్టముగా అనుకోవాలి. ఎందుకంటే చాలామంది భక్తులు వచ్చి వెళ్ళే ప్లేసు జగన్నాథ స్వామి ఆలయము. ఇదంతా పైన కూడా సీలింగు చాలా చక్కగా డిజైన్ చేశారు. చూడండి, ఇది జగన్నాథ స్వామి ఆలయము మెయిన్ గేటు. ఈ పైన స్వామివారు చెక్కిడ అంటే జగన్నాథ స్వామి ఏ వయసులో ఎలాగుండేవారో అవన్నీ పైన పెయింట్తో చెక్కారు. ఇది 10 స్తంభం అంటారు. ఎందుకంటే స్వామివారి ఎదురుగా ఉండే గది స్తంభం అది. ఇదంతా రాంబాబు టూరిస్ట్ స్టాండ్లో ఒక ఆప్టింగ్ డ్రైవర్ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది అది గునుపూర్లో ఒక అవకాశం వచ్చింది. ఈ పైనంతా చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఒక పువ్వులాగా పైన సీలింగు చాలా చక్కగా నీట్గా చాలా అందంగా తయారు చేశారు. ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉన్నది. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఆలయం చుట్టుపక్కల పచ్చని చెట్లు ఉంటాయి. ఇది ఆలయము ఎంట్రన్స్ నుండి తీసిన వీడియో. ఈ పక్కని పురాతనమైన స్వామివారివి సామాన్లు పెడతారు. ఈ ఎదురుగా చాలామంది పార్కింగ్ చేసుకుంటారు. ఇక్కడ ఉండే ప్లేసులో అన్నిటి మీద జగన్నాథ స్వామి ఆలయం చుట్టూ మంచి ప్రశాంతమైన ప్రాంతము. అలాగే వెళ్ళే రూట్లో చాలా వరకు పొలాలు, పచ్చని చెట్లు, అలాగే ఎల్లో కలర్గా ఉండే ఫ్లవర్స్ కూడా ఉంటాయి. అవి పామాయిల్కు ఓడుతారని చెప్పారు. ఇప్పుడు గుడి ఆలయం మేము 2 o'clock వస్తే క్లోజ్లో ఉన్నదని పక్కనే గునుపూరు కొండపైన వేరే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇప్పుడు ఈవినింగ్ 6:15 అయింది. ఆలయము 6:30కే ఓపెన్ చేస్తారని 6:15కే వచ్చేసాము. వచ్చే టైంకి ఆలయము ఓపెన్ అవి హారతి ఇస్తున్నారు. పంతులు గారు హారతి ఇస్తున్నారు. ఆ టైంలో భక్తులు అందరూ చాలా భక్తితో లోన ఉన్నారు. స్వామివారిని పంతులు గారిని అడిగి వీడియో తీయొచ్చా స్వామివారికి అని అడిగి పర్మిషన్ తీసుకొని ఓకే అన్నారు. ఆ తర్వాతే వీడియో కంటిన్యూస్ చేశాము. ఇది స్వామివారు మెయిన్ ఆలయము. ఎదురుగా కనబడుతున్నది స్వామివారు విగ్రహాలు. ఇదంతా స్వామివారు లోన కూడా చాలా చక్కగా ఉన్నది. ఇలాగ వెళ్తూ స్ట్రైట్గా హారతి తీసుకొని పంతులు గారు హారతి ఇచ్చి ఇది స్వామివారు ఆలయము మెయిన్ విగ్రహాలు. ఈ విగ్రహాలు చాలా ప్రతిష్టైనవి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అదృష్టం ఒక ఆప్టింగ్ డ్రైవర్గా నాకు ఈ అవకాశం వచ్చింది. పక్కనే చిన్న ఆలయము, అమ్మవారు ఆలయంలో పంతులు గారిని రిక్వెస్ట్ చేసి వీడియో తీశాను. మన అందరికి కూడా గునుపూరు అన్నది ఒరిస్సాకి మన ఆంధ్ర దగ్గరలోనే ఉన్నది. గునుపూరులో చాలా విలువైన జగన్నాథ స్వామి ఆలయము, అలాగే పక్కన అమ్మవారు, అలాగే గునుపూరుకి ఎదురుగా కొండ ఉంటుంది. కొండపైన కొత్తగా నిర్మించిన శివాలయము చాలా చక్కగా ఉన్నది. అక్కడికి వెళ్ళి చూస్తే గునుపూరు లొకేషన్, అలాగే కొండలు ప్రాంతం
పచ్చని పొలాలు అన్నీ చాలా చక్కగా కనబడతాయి. ఇక్కడ అమ్మవారి ఆలయము గునుపూర్లో ఇదొక్క చాలా పురాతనమైన ఆలయము. ఎందుకంటే జగన్నాథ స్వామి ఆలయం పక్కనే రైట్ సైడు ఉంటుంది. చాలా ఈ యొక్క అదృష్టం వచ్చింది. రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.